నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం బురానపూర్కు చెందిన రైతు హనుమారెడ్డి గత 16 ఏళ్లుగా సేంద్రియ సాగు చేస్తూ సాగులో సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తున్నాడు. సొంతంగా కషాయాలను తయారు చేసి రైతులకు సైతం విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం తన పొలంలో మిరప, మామిడి పంటలను సహజ విధానంలో సాగు చేస్తున్నాడు. పంట విత్తింది మొదలు చేతికొచ్చే వరకు సేంద్రియ విధానాలను ఆచరిస్తున్నానని, చీడపీడల నియంత్రణకు సొంతంగా కషాయాలు చేసి వినియోగిస్తున్నానంటూ రైతు చెబుతున్నాడు. ఇక్కడ నేను సేంద్రియ వ్యవసాయం 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అందులోగా నేను వెజిటబుల్స్ వేస్తున్నాను. ఫస్ట్ వెజిటబుల్స్ వేస్తుంటే మార్కెటింగ్ కొంచెం లేక వెజిటబుల్స్ వేసేసి నేను మ్యాంగో వేసాను, కొంచెం మిరప వేస్తున్నాను. ఎక్కువ పండిస్తే కొనేదానికి కన్జ్యూమర్స్ లేరు మాకు. అందుకోసం అని చెప్పి నేను ఒక అరెకరా సేంద్రియంగా కొనేవాళ్ళు. అంటే మాకు ఈల్డింగ్ కొంచెం డౌన్ వద్దు, మాకు రేటు కొంచెం రావాలి కాబట్టి మేము ఒక హాఫ్ ఎకరా వేసుకుంటున్నాం. ఇప్పుడు హాఫ్ ఎకరా వేసుకుంటాం. మేము 500 ఎకరా మిర్చి అమ్మేస్తున్నాము. మామూలు రేటు 200 లోపలే ఉంటుంది సార్. మేము 500 అమ్ముతాం. మాకు అరెకరా కాబట్టి మాకు సరిపోవట్లే, ఎప్పుడెప్పుడు తీస్తున్నాయి అయిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మెన్యూర్ తెచ్చుకుంటాం. ఏంటంటే కోళ్ళు, పశువులు, ఆవులు 3 డీకంపోజ్ చేసి దాంట్లో వచ్చేసి ఏరుశనగ చెక్క, ఆముదం చెక్క, నువ్వుల చెక్క కలిపేస్తాం. డీకంపోజ్ చేసి కలిపేసిన తర్వాత బ్యాక్టీరియాలు ఇస్తాం. ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజిటోబ్యాక్టర్, పాస్పోబ్యాక్టీరియా అవి ఇస్తాం. అవన్నీ కలిపిన తర్వాత ఒక నెల రోజులు ఉండిచ్చేసి తర్వాత మళ్ళీ జీవామృతం చేస్తాం. జీవామృతం చేసిన తర్వాత దాంట్లో కలిపేసి 48 గంటలు అట్లే ఉంచేసి తర్వాత చెట్లుకి వేస్తాం. దానివల్ల చెట్టు గ్రోత్ ఉంటుంది, కొంచెం దిగుబడి బాగా పెరుగుతుంది. పైన పెస్ట్కి వచ్చేసి ఇంత వేప గింజలు, కాన గింజలు, సీతాఫల గింజలు, విప్ప గింజలు ఇవన్నీ తీసుకొచ్చేసి మామూలుగా నానబెట్టి మిక్సీకి వేస్తాం. 21 రోజు ఫర్మెంటేషన్ చేస్తాం. 1 కేజీకి 1 లీటర్ వాటర్ పోసుకుంటాము. 21 రోజు ఫర్మెంట్ చేస్తాం మట్టికుండలో పెట్టేసి. అవన్నీ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత వడగట్టేసిన తర్వాత 200 లీటర్లకి 1 లీటర్ కషాయం తీసుకొని స్ప్రే చేస్తే మీకు దోమ, గుడ్డు, సన్న పురుగులు మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకా ఏదైనా ఎక్కువగా పురుగు ఉంటే బవేరియా, మెటారైజం అవి 2 కలిపి ఫర్మెంటేషన్ చేసి 2 రోజులు 3 రోజులు స్ప్రే చేస్తాం. పెద్ద పురుగు అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే బ్యాసిలస్ తురింజి అని ఒక బ్యాక్టీరియా ఉంది, దాన్ని తీసుకొచ్చి ఫర్మెంటేషన్ చేసి స్ప్రే చేస్తాం. ఈల్డింగ్ కోసం బయో ఎంజైమ్ అని ఒకటి తయారు చేసుకున్నాం. దాన్ని ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం. అదే భూమిలోకి ఇస్తాము. మాకు అయితే మా ఈ లేత చెట్లు 5 సంవత్సరాలు కరెక్ట్గా 5 సంవత్సరాలు కాపుకి వచ్చినాయి. 5వ సంవత్సరంలో నేను 350 కేజీలు అమ్మాను. అంటే మేము తినేగా ఇవన్నీ తీసేసి 350 కేజీలు అమ్మాను. కేజీ 120 రూపాయలు లెక్కన అమ్మాను. మేము సార్ నెల్లూరులో దీనికి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం అని ఒక సంఘం స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా నెల్లూరులోనే దీనికి ఒక మీటింగ్ పెట్టి 300 మంది రైతుల్ని ఒక బెంచ్ మీదకి తీసుకొచ్చి ఒక 3 సంవత్సరాలు కరోనా వచ్చిన దాకా చేసాము. కరోనా వచ్చిన తర్వాత మార్కెటింగ్ లేక చాలామంది ఇప్పుడు 30 ఎకరాల ఫార్మర్, నేను ఇప్పుడు పోయి ఇచ్చి వస్తున్నాను కషాయం. ఆ 30 ఎకరాల ఫార్మర్ ముగిచ్చేసి ఇప్పుడు కెమికల్కి వచ్చేసాడు. ఎందుకంటే మార్కెటింగ్ లేదు. ముందు మార్కెటింగ్ సమస్యతో కొంతమంది తగ్గిపోయారు. మేము లీటర్కి 50 రూపాయలు తీసుకుంటాం సార్. చేసిన దానికి వాళ్ళకి ఇస్తాం. సేంద్రియ వ్యవసాయంలో ముందు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మాకు మార్కెటింగ్ చూపించాలి. తమ ప్రాంతంలో అనేక మంది రైతులకు సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు రైతు హనుమారెడ్డి. ఉత్తమ రైతుగా అనేక అవార్డులు అందుకున్నారు. రైతు సేవలను గుర్తించి నెల్లూరు నగరంలోని రైతు బజారులో ప్రత్యేకంగా దుకాణం సైతం కేటాయించారు. సేంద్రియ సాగుదారులకు సరైన మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే భరోసాగా ఉంటుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.